అందరికీ నమస్కారం। ఈరోజు 50 మంది ప్రజానికానికి అందరికీ కూడా అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం। మనం అంబేద్కర్ గారి రచించినటువంటి రాజ్యాంగం ద్వారా ఈనాడు మనం సమాజంలో మనుగడ సాగిస్తున్నామంటే ఆనాడు వారు ఎంతో శ్రమించి ఈ రాజ్యాంగాన్ని రచించడం వల్లనే మనం ఈరోజు ఆ ఫలాలను అనుభవిస్తూ స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించగలుగుతున్నాం। మనం మన సమాజంలో మన భారతదేశంలో ఎలా జీవించాలి, ఎలా ముందుకు సాగాలి, మన హక్కులు ఏమిటి అనేటువంటిది ఒక ప్రణాళికాబద్ధంగా రాజ్యాన్ని ఎలా ఏలుకోవాలి, రాజ్యాంగం బేస్ చేసుకొని మనం మన శాసనాలని తయారు చేసుకుంటూ మన చట్టాలను తయారు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం। దీనికి అంతటికీ కారణమైనటువంటి అంబేద్కర్ గారి వారు రచించినటువంటి రాజ్యాంగం మేరకే ఈనాడు అవన్నీ కూడా మనకు ఉపయోగపడుతున్నాయి। మనకు అంబేద్కర్ గారి ఇజం అనేటువంటిది ఉన్నది। వారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో మనం ముందుకెళ్తూ మనకు వచ్చినటువంటి శక్తి సామర్థ్యాలను రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాల ద్వారా మన వెనుక ఉన్నటువంటి మన బడుగు బలహీన వర్గాల వారికి మనం తోడ్పడుతూ వారిని కూడా సభ్య సమాజంలో సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ముందుకు తీసుకుపోవాలి అనేటువంటిది ప్రతి వారం కూడా మనం గుర్తించాలి। ఏ పదవిలో ఉన్నా ఏ ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ కూడా వారి ప్రొఫెషన్ వారి విధానాల ద్వారా మనకంటే వెనుకున్నటువంటి వారికి మనం ప్రోత్సహించి వెన్నుతట్టి ముందుకు నడిపించాల్సినటువంటిది బాధ్యత మన అందరి మీద ఉంది। ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఇజం, వారి కోరిక, వారి ఆశయం ఈ బడుగు బలహీన వర్గాల వారు లేకుండా ఆర్థిక సమానత్వాలు, సాంఘికంగా సామాజిక సమానత్వాలను కోరుకున్నటువంటి మహానుభావుడు కాబట్టి మనం వారి అడుగుజాడల్లో నడిచి వారి ఆశయాన్ని మనం ముందుకు కొనసాగించాలని తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా। జై అంబేద్కర్, జై అంబేద్కర్। భాస్కర్ నాయుడు, శీలం భాస్కర్ నాయుడు, డోన్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్।